నవీన్ అన్నకి ఇక్కడ ఎన్ని నల్లలు ఉన్నాయి, ఎన్ని బోర్లు ఉన్నాయి, బోర్లు ఏడేస్తే మంచిగా నీళ్ళు వస్తాయి అన్నీ తెలుసుకోమని నవీన్ అన్నని. ఎందుకంటే ఒకటి చెప్తా, నాకు ఆయనతో ఏం పగలేదు, ఈడ పగలేదు. ఎందుకంటే ఒక సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. సిలిండర్ ఇప్పుడు నా వైఫ్కే చేసిస్తా, నేను ఎంతలో సిలిండర్ తీసుకున్నాను. లేకపోతే వేరే మా టీం ఉన్నది, వాళ్ళకు కూడా ఫోన్ చేస్తా, అమ్మ మీకు సిలిండర్ ఎంత రేట్లో వచ్చిందని. బ్లాక్లో తీసుకుంటేమో 1200, బుక్ చేసుకుంటేమో 950 ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పుడే కదా. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలను తీసుకొని తిరిగితే ప్లస్ అవుతుంది. ఆంధ్ర నుండి 5000 మందిని తెచ్చి ఒక్కొక్క హోటల్లో పెట్టి ఆ ప్రచారంలో ఏనుగుల్ని తెచ్చి, దున్నపోతులను తెచ్చి, గుర్రాలను తెచ్చి దాని మీద కూర్చోబెట్టి ప్రచారంకి వెళ్ళి నామినేషన్ రోజు ఎంత ఇబ్బంది అయింది. నామినేషన్ రోజు చాలా ఇబ్బంది అయింది. ఒక ఆఫీసర్లు వెళ్ళే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు అంటే మా గెలుపు ఇక్కడనే ఖాయమైంది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి నామినేషన్ రోజు ఒక మాట, నామినేషన్ రోజు గబ్బర్ సింగ్ సాయో ఎవరో ఆయన పేరు నాకు కూడా తెలియదు, ఆయన ఒక మాట ఇదే తీసుకొని మేము ఇక్కడ గెలుస్తున్నాం, మేము ఇదే రేవంత్ రెడ్డి అన్నా నువ్వు మా సల్లగా వండుకో అంటే ఆడు వండుకొనుకున్నాడా ముఖ్యమంత్రి? ఈయన తిరిగాడు, వాళ్ళ భార్య తిరుగుతుంది అంటే నీకు నాలెడ్జ్ లేదు. ఎవరైనా అడుగుతారు, ఎక్కడైనా ఆడవాళ్ళు అడిగినా కానీ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రివే ఉన్నావు, ఇంకా నీ కింద ఉన్న మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా నాలెడ్జ్ లేని వాళ్ళే ఉంటారు.